ఇమాజిన్ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఆ రెస్టారెంట్లో వర్క్ చేసే చెఫ్ చాలా ఎక్స్పీరియన్స్డ్గా, బట్ వాళ్ళ కిచెన్లో మష్రూమ్స్ లేవు. ఇప్పుడు ఆ చెఫ్ నా ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాడా, చేయడా? అఫ్కోర్స్ చేయడు. బికాస్ చెఫ్కి కుకింగ్ సైడ్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా, తనకి ఎన్ని ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసినా కూడా, ఆ ఐటమ్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లేకపోతే హీ కెనాట్ డూ ఎనీథింగ్. సేమ్ ఇలానే ఏఐ ఏజెంట్స్లో యూజ్ చేసే ఎల్ఎల్ఎమ్స్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ డేటా మీద ట్రైన్ అయినా కూడా ప్రాపర్ టూల్స్ లేకుండా అది నీ సిస్టంలో ఉన్న లోకల్ ఫైల్స్ని యాక్సెస్ చేయలేదు, ప్రజెంట్ స్టాక్ ప్రైజెస్ని చెప్పలేదు, అలాగే ప్రజెంట్ వెదర్ కండిషన్స్ని చెప్పలేదు, ఈమెయిల్స్ సెండ్ చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రీజనింగ్ క్యాపబిలిటీస్తో అది నీతో చాట్ చేయగలదు తప్ప నువ్వు చెప్పిన యాక్షన్స్ పర్ఫామ్ చేయలేదు, అన్లెస్ మనం దానికి ప్రాపర్ టూల్స్ ఇస్తే తప్ప. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్ అనేది చెఫ్ అయితే టూల్స్ అనేవి ఇంగ్రీడియంట్స్. ఈ టూల్స్ మన ఏజెంట్స్కి యాక్షన్ పర్ఫామ్ చేసే క్యాపబిలిటీస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఈ టూల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈజ్ అ టూల్? అసలు టూల్ అంటే ఏంటి? టూల్ అంటే జనరల్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్. సింపుల్గా అది పైథాన్ ఫంక్షన్ కావచ్చు, జావా ఫంక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇది మన ఏజెంట్కి ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేసే క్యాపబిలిటీని యాడ్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లో చూసారా? మనం ఈ ఏజెంట్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు రిక్వెస్ట్ ఫస్ట్ ఏజెంట్కి వెళ్తుంది, ఏజెంట్ నుంచి ఎల్ఎల్ఎంకి. ఒకవేళ ఎల్ఎల్ఎం దగ్గర మనం అడిగిన దాన్ని పర్ఫామ్ చేసే పవర్ లేనప్పుడు ఆ పవర్ ప్రొవైడ్ చేసే టూల్కి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ టూల్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఆ రెస్పాన్స్ మళ్ళీ ఎల్ఎల్ఎంకి వస్తుంది. ఎల్ఎల్ఎం ఆ రెస్పాన్స్ని కన్సాలిడేట్ చేసి మనకి రెస్పాన్స్గా ఇస్తుంది. ఇది ఓవరాల్ ఫ్లో. మన ఏడీకే ఫ్రేమ్వర్క్లో టూల్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఫంక్షన్ టూల్స్, సెకండ్ బిల్ట్ ఇన్ టూల్స్, థర్డ్ వన్ థర్డ్ పార్టీ టూల్స్. ఈ ఫంక్షన్ టూల్స్ని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఇందులో ఫస్ట్ వన్ ఫంక్షన్స్, అంటే సింపుల్ మన పైథాన్ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఏజెంట్స్ యాజ్ టూల్స్, అంటే ఒక ఏఐ ఏజెంట్ని ఒక టూల్గా కూడా మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. థర్డ్ వన్ లాంగ్ రన్నింగ్ ఫంక్షన్ టూల్స్. సపోజ్ మన టూల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ 2 అవర్ ఇలా ఎక్కువ టైం పడితే మనం ఈ లాంగ్ రన్నింగ్ టూల్స్ యూస్ చేస్తాం. ఈ అన్ని టైప్స్ మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ వీడియోలో అసలు టూల్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను మన ఏడీకే సిరీస్ ఫోల్డర్కి వెళ్ళి టెర్మినల్లో ఏడీకే క్రియేట్ మై ఫస్ట్ టూల్స్ ఏజెంట్ అని ఇచ్చాను. మోడల్ వచ్చేసరికి 2.0 ఫ్లాష్ సెలెక్ట్ చేసుకున్నా. బ్యాక్ ఎండ్ ఏమో గూగుల్ ఏఐ అండ్ ఏపీఐ కీ ప్రొవైడ్ చేస్తాను. నా ఏజెంట్ క్రియేట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా నా ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్ ఆర్ కమెంట్ సెక్షన్లో ఆ వీడియో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇక్కడ agent.pyలో ఇన్స్ట్రక్షన్ చేంజ్ చేస్తున్నా. జస్ట్ ఏజెంట్కి ఆన్సర్ తెలియకపోతే ప్రాపర్ టూల్స్ యూజ్ చేసుకోమని చెప్తున్నా. ఇఫ్ ద ఆన్సర్ రిక్వైర్స్ ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ డైరెక్ట్లీ రీజన్ అబౌట్, యూ మస్ట్ కాల్ ద అప్రోప్రియేట్ టూల్స్ ఇన్ సీక్వెన్స్ అంటిల్ ద టాస్క్ ఈస్ కంప్లీటెడ్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఎలాంటి టూల్స్ వాడలేదు, జస్ట్ ప్లెయిన్ ఏజెంట్. ఇప్పుడు టూల్స్ లేకుండా ఏజెంట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ నా లోకల్ సిస్టంలో notes.txt అనే ఒక ఫైల్ ఉంది. నేను ఇప్పుడు ఏజెంట్కి అసైన్ చేసే వర్క్ ఏంటంటే ఈ ఫైల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేయమని. చూద్దాం ఏం చేస్తుందో. ఏజెంట్ స్టార్ట్ చేస్తున్నాను. ఏడీకే వెబ్ అని ఏజెంట్ రన్ అవుతుంది. ఇది మన ఏడీకే ఇంటర్ఫేస్. ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రాప్ డౌన్, ఇందులో మనం మై ఫస్ట్ టూల్స్ ఏజెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హాయ్ అని ఇచ్చాను. సో రెస్పాండ్ బ్యాక్ అయింది. ఇప్పుడు హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ notes.txt ఫైల్ అని ఇస్తున్నా. ఇక్కడ చూస్తే ఐ నీడ్ యాక్సెస్ టు దిస్ ఫైల్ అని ఉంది. అండ్ ఇది లోకల్ కంప్యూటర్లో ఉందా క్లౌడ్లో ఉందా అని అడుగుతుంది. లోకల్ కంప్యూటర్ అని ఇచ్చాను. చూసారా, ఐ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ఫైల్స్ ఆన్ యువర్ కంప్యూటర్ అని చెప్పింది. యాక్షన్ పర్ఫామ్ చేయలేదు, బట్ దాని రీజనింగ్తో ఎలా పర్ఫామ్ చేయాలో స్టెప్స్ ఇచ్చింది ఇక్కడ. ఇప్పుడు టూల్స్ యాడ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ యాక్షన్ పర్ఫామ్ చేయడానికి టూల్స్ ప్రిపేర్ చేసుకుందాం. టూల్స్ అంటే ఇక్కడ జస్ట్ పైథాన్ ఫంక్షన్స్. సో దీనికోసం నేను ఇక్కడ tools.py అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో నేను 2 టూల్స్ డిఫైన్ చేస్తున్నాను. ఒక టూల్ ఫైల్ రీడ్ చేయడానికి, ఒక టూల్ వర్డ్స్ కౌంట్ చేయడానికి. ఏజెంట్కి ఏ టూల్ ఎలా పిక్ చేసుకోవాలో ఎలా తెలుస్తుంది? దానికోసమే ఏజెంట్ టూల్ నేమ్, పారామీటర్స్, అలాగే టూల్ డిస్క్రిప్షన్స్ చూసి డెసిషన్ తీసుకుంటుంది. ఇక్కడ రీడ్ ఫైల్ అనే టూల్ రాస్తున్నాను. పారామీటర్లో వచ్చేసరికి ఫైల్ నేమ్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ వచ్చేసరికి రీడ్స్ ద ఫుల్ టెక్స్ట్ కంటెంట్ ఫ్రమ్ ఏ ఫైల్ వెన్ గివెన్ ఇట్స్ ఫైల్ నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు లాజిక్ రాద్దాం. లాజిక్ అంటే ఏం లేదు, ఫైల్ ఓపెన్ చేసి రీడ్ చేసిన టెక్స్ట్ని డిక్షనరీలో పెట్టి రిటర్న్ చేస్తున్నా, అంతే. ఇలాగే వర్డ్స్ కౌంట్ అని ఇంకొక టూల్ రాస్తున్నా. దీనికి పారామీటర్ వచ్చేసరికి టెక్స్ట్, డిస్క్రిప్షన్ వచ్చి కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ గివెన్ స్ట్రింగ్ అని ఇచ్చాను. మనకి ఇందులో ఉన్న వర్డ్స్ కౌంట్ కావాలి కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకుంటున్నా.
అండ్ స్ప్లిట్ చేసుకున్న లిస్ట్ లెంత్ని రిటర్న్ చేస్తున్నాం. సో టూల్స్ డిఫైన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ టూల్స్ మన ఏజెంట్లో ఇంటిగ్రేట్ చేయాలి. సో agent.pyకి వచ్చి మన ఈ 2 టూల్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ ఇంపోర్ట్ చేసుకున్న టూల్స్ని ఏజెంట్కి ఇంటిగ్రేట్ చేయాలి. సో దీనికోసం ఈ టూల్స్ అన్ని లిస్ట్లో పెట్టి టూల్స్ అనే వేరియబుల్కి అసైన్ చేయాలి, అంతే. ఇప్పుడు ఒకసారి ఏజెంట్ని రీస్టార్ట్ చేద్దాం. సో ఏజెంట్ స్టార్ట్ అయింది. సేమ్ క్వశ్చన్కి ఏజెంట్ విత్ టూల్స్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ notes.txt ఫైల్ అని ఇచ్చాను. చూడండి, ఫస్ట్ రీడ్ ఫైల్ అనే టూల్ కాల్ అయింది, నెక్స్ట్ వర్డ్స్ కౌంట్ కాల్ అయింది, అండ్ ఆన్సర్ చూసారా, దెర్ ఆర్ 61 వర్డ్స్ ఇన్ ద notes.txt ఫైల్ అని ఇచ్చింది. ఇక్కడ ఫ్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మన ఏజెంట్ రీడ్ ఫైల్ అనే టూల్ని కాల్ చేసింది. టూల్ నేమ్ వచ్చేసరికి రీడ్ ఫైల్, పారామీటర్ వచ్చేసరికి notes.txt అని పాస్ చేసింది. అండ్ నెక్స్ట్ రీడ్ ఫైల్ టూల్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ చూసారా, ఇది రీడ్ ఫైల్ టూల్ అవుట్పుట్ నుంచి వచ్చిన రెస్పాన్స్, అంటే మన notes.txt ఫైల్లో ఉన్న కంటెంట్. నెక్స్ట్ ఈ అవుట్పుట్ని తీసుకొని వర్డ్స్ కౌంట్ టూల్ని కాల్ చేసింది. అండ్ వర్డ్స్ కౌంట్ ఏమో 61 అని రెస్పాన్స్ ఇచ్చింది. అండ్ మన ఏజెంట్ ఈ ఆన్సర్ని కన్సాలిడేట్ చేసి దెర్ ఆర్ 61 వర్డ్స్ ఇన్ ద notes.txt ఫైల్ అని రెస్పాన్స్ ఇచ్చింది. సో అది గైస్, ఈరోజు టూల్స్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.